బ్రహ్మోత్సవాల్లో 3వ రోజు ఆ సాకేత రామచంద్ర ప్రభువులు హనుమద్ వాహనంపై ఊరేగుతున్న ఘట్టాన్ని చూసిన కన్నులు ధన్యమే కదా. చతుర్వేద పారంగతుడిగా, నవ వ్యాకరణ పండితుడిగా, లంకా గంభీరుడిగా ప్రసిద్ధిగాంచిన ఆ హనుమంతుల వారు తన భుజస్కంధాలపై ఆ సీతారామచంద్ర ప్రభువుని ఊరేగిస్తూ ఈ సమతా స్ఫూర్తి కేంద్రం అంతా కలియ తిరుగుతుంటే నిజంగా రెండు కన్నులు సరిపోవు. రామాయణం అనే హారానికి రత్నం లాంటి వారు ఆ హనుమంతుడు. మరి భక్తి తత్పరతకు నిదర్శనంగా చెప్తారు హనుమద్ వాహన సేవని. ప్రస్తుతం సమతా స్ఫూర్తి ప్రాంగణంలో 3వ రోజు హనుమద్ వాహన సేవలో ఆ సాకేత రామచంద్ర ప్రభువులు ఊరేగుతున్నారు. ఆయన భుజస్కంధాలను అధిరోహించి రామచంద్రుడు చూడండి ఎంత వయ్యారంగా నడిచి వస్తున్నాడో. హనుమంతుడంటే ఎవరు? సాక్షాత్తు వాక్పటిమ కలిగిన ఆచార్యుడు. ఆచార్యుని యొక్క భుజస్కంధాల మీద భగవంతుడు ఎప్పుడు వహించి ఉంటాడట. నానృగ్వేద వినీతస్య నా యజుర్వేద ధారిణ నా సామవేద విదుషః శక్యమేవం ప్రభాషితుం అంటాడు రామచంద్రుడు. ఋగ్యజు సామాధర్వ వేదాలు చదివినవాడు కూడా ఇంత బాగా మాట్లాడలేడు. లక్ష్మణ జాగ్రత్త సుమ. అటువంటి రామచంద్రుడే ప్రత్యక్షంగా స్వామిని కీర్తించాడు, ఆంజనేయ స్వామిని. అంతటి మహామహిమాన్వితుడు ఆంజనేయ స్వామి.